కళాశాల మైదానంలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ఇప్పటికే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే యువత, మహిళలు, అలానే మొత్తం వృద్ధుల వరకు కూడా ఈ సభ వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో ఒక చిన్న పాప ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఈ పాప ఇక్కడికి వచ్చింది. అమ్మ, నీ పేరు ఏం పేరమ్మా? గౌరీ. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. జెండా పట్టుకుని వచ్చావు, పవన్ కళ్యాణ్ చూడండి. ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గారిని చూశాక? పవన్ కళ్యాణ్ గారు కావాలి. ఇక్కడికి వస్తేనా, సీఎం అయితేనా? సీఎం అవుతాను. ఎక్కడికి వచ్చిన ఆనందమే, సీఎం అయిన ఆనందమే. ఇంకా మీలాంటి చిన్నపిల్లలకి ఏం కావాలనుకుంటున్నారు? మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నాను. పాప చాలా సంతోషంగా తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఇక ఇక్కడ ఇంకో పాప ఉంది. అమ్మ, నువ్వేం చదువుతున్నావు అమ్మా? 7th క్లాస్. ఏం పేరు? గాయత్రి. ఇక్కడికి వచ్చావు కదా కళ్యాణ్ గారిని చూడడానికి. ఏం కావాలనుకుంటున్నావు కళ్యాణ్ గారి నుంచి? పవన్ కళ్యాణ్ సీఎం గారు అవుతుంది సార్. సీఎం అయితే మీకు ఏం చేస్తారనుకుంటున్నావు? మంచి భవిష్యత్తు. భవిష్యత్ అంటే నువ్వు 7th క్లాస్ చదువుతున్నా అంటున్నావు కదా, ఏం అవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, ఏం అవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. నువ్వు డాక్టర్ అయితే ఉచితంగా వైద్య సేవ చేస్తావా? ఇక్కడ మనతో పాటు ఒక వీర మహిళ ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు ఇక్కడ కళ్యాణ్ గారు సభను ఏర్పాటు చేశారు. ఏం కోరుకుంటున్నారు మీలాంటి వీర మహిళలు? ఏముందండి, మాలాట నిరుపేదల కుటుంబంలో అయితే ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోవాలన్నా చాలా కష్టం అండి. రేషన్ అయితే అది మాకు అసలు అందుబాటులో ఉండేది కాదండి. అది దానివల్ల మాకు ఉపయోగం కూడా లేదండి. సో మాకు రేషన్ బదులు ఇస్తానన్న 2500 రూపీస్ ప్లస్ ఉచిత గ్యాస్ ఒకటి ఇస్తానన్నారండి. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మేమైతే అదే కోరుకుంటున్నాం. ప్లస్ నాకు 2 పాపలండి. ఆ 2 పాపల్ని కూడా నాకున్న స్తోమతలో ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అందులో విద్య కానీ, సదుపాయాలు కానీ, ఫుడ్ కానీ ఏది కూడా సరిగా లేని కారణం చేత నాకున్న దాంట్లో చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నానండి. అంటే ప్రతి తల్లిదండ్రులకి కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత ఉండదండి. అలా అని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తామంటే సరైన విద్య దొరకట్లేదండి. సో నాకైతే ఈ వంట గ్యాసు, రేషన్తో పాటుగా మా పిల్లలకి ఉచిత విద్య, క్వాలిటీ విద్య ఇప్పిస్తారనే ఆశతో ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చండి. ఈ 5 years నుంచి కూడా జనసేన జెండా మోస్తున్నానండి. ఆయన ఖచ్చితంగా సీఎం సీట్లో కూర్చోబెడతామండి. ఉచిత విద్య అని ఆయన ఇప్పటికీ హామీ ఇచ్చారు. కుల మతాలకు అతీతంగా ఉచిత విద్య, వైద్యం అందిస్తానన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మీ పాపని, మీ 2 పాపని చదివిస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుందండి ప్రైవేట్ దాంట్లో? 35,000 వరకు ఖర్చు అవుతుందండి. అంటే ఒక్కరికా, ఇద్దరికా? ఒక్కరికినండి. ఒక్కరికి 35,000 వరకు ఖర్చు అవుతుందండి. అయితే ఆ స్కూల్ ఏదైతే ఉందో, అబ్బాయి హ్యాండిక్యాప్టెడ్ అబ్బాయి మూల నాకు హస్బెండ్ లేరండి. సో నా పరిస్థితి చూసి 2 పిల్లలకి 40,000 తీసుకుంటారండి. సో ఇంకా నేను మరి బస్సుల మీద గట్టా పంపించాలంటే కష్టం కాబట్టి నేనే పిల్లల్ని డ్రాప్ చేసుకుని తీసుకొచ్చుకుంటాను. మరి నాలాంటి హస్బెండ్లెస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఉండే లేడీస్ పిల్లల భవిష్యత్తు కావాలి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ప్రైవేట్ స్కూల్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ లేకపోతే వాళ్ళకి జాబ్ ఫెసిలిటీస్ లేవండి. గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల కంటే కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలకే జాబ్స్ అయితే ఉంటున్నాయండి. సో అది కూడా దృష్టిలో పెట్టుకుని చాలా కష్టపడి అయితే చదివిస్తున్నానండి నేను. ఈయన వస్తే మా పిల్లలకి ఇంకా ఉన్నత విద్య అందించడానికి నాకు అవకాశం వస్తుందని ఆశపడుతున్నాను. అంటే మీకు పాక్షిక మేనిఫెస్టోలోని 2 అంశాలు మాత్రమే చెప్పారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, నగదు ట్రాన్స్ఫర్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏ పార్టీ ఇవ్వంది కూడా ఆచరణలో చూపించింది, ఇవ్వనిది మహిళలకు రాజకీయంగా 33% రిజర్వేషన్లు. దాని పట్ల మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇదైతే ఇప్పటి వరకు డాక్రాల పేరు చెప్పి, బ్యాంక్ లోన్ల పేరు చెప్పి మహిళల్ని బయటకు తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టారు తప్ప ఎప్పుడూ కూడా మహిళల్ని చట్టసభల్లోని పెట్టిన దాఖలు లేవండి. సో పవన్ కళ్యాణ్ గారు మహిళలకి ఇంపార్టెంట్ ఇచ్చి 33% పార్టీ రిజర్వేషన్ అనేది కల్పించారండి. అదైతే మహిళల్లో చాలా ఆనందం ఉందండి. ఇప్పటి వరకు బయటికి రాని మహిళలందరూ కూడా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా, మా వీర మహిళలందరూ కూడా జనసేనలో ఉన్నారండి. ఒకప్పుడు మహిళ అంటే వంటింటి కుందేలన్న అది మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా మన స్క్రీనింగ్ కమిటీ ముందుకు కూడా అసెంబ్లీ కానీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసేందుకు దాదాపు 570 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మీరున్నారా? ఉన్నాను సార్. నాలాంటి సాధారణ మహిళ ఒక పార్టీ నేతను చూడడానికి కూడా అలౌడ్ చేయని పరిస్థితుల్లో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అప్లికేషన్ వేసుకునే స్థాయికి తీసుకొచ్చారంటే అది మాత్రం ఒక పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమండి. అది ఇప్పటి వరకు డబ్బున్నవాడు, కోట్లు ఖర్చు పెట్టేవాడు మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్ళారండి. నేనైతే డాక్టర్ యానిమేటర్గా పనిచేస్తున్నానండి, ఒక వివైఏగా. నాకు వచ్చేదల్లా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు 3,000 జీతం వస్తుందండి.
3000 జీతం తెచ్చుకుని ఫ్యామిలీని పోషించుకుని నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా వేసానికి ఆ ఘనత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిదే అండి. ఓకే అమ్మా. తల్లి నువ్వేం చదువుతున్నావమ్మా? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సో ఈరోజు రావడానికి గల కారణం జనసేన మీద అభిమానం. ఆయన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రిన్సిపల్స్ చాలా నచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి యూనిఫికేషన్ ఆఫ్ క్యాస్ట్. ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువైపోతుంది. కమింగ్ టు ఎడ్యుకేషన్ ఆల్సో రిజర్వేషన్స్ అంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ కూడా. స్టూడెంట్స్ మీట్లో కూడా ఇంటరాక్షన్ జరిగినప్పుడు మొన్న కడపలో కూడా ఇదే చెప్పారు, స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని. సార్ కూడా చాలా రెస్పాండ్ అయ్యారు. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, ఎవ్రీ ఫీల్డ్ చూసుకున్నా సరే మనకి చాలా అన్యాయం జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. అందరి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా కేసులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి కేసు లేదు. పవన్ కళ్యాణ్ గారిని అందరూ సపోర్ట్ చేయండి అంటూ ఈ స్టూడెంట్ చెప్తున్నారు. అలానే చిన్న పాప కూడా చెప్పింది, తను పవన్ కళ్యాణ్ని చూసేందుకు వచ్చాను, పవన్ కళ్యాణ్ వస్తేనే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా ఆ పాప చెప్పింది. ఇది ఇక్కడ పరిస్థితి. రాజమండ్రి జనసేన ఆవిర్భావ సభ ద్వారా ప్రజలకు ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ వివరిస్తారన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. జనసేన ఆవిర్భావ సభకు వెలుగులా తరలి రావాలని పిలుపునిచ్చిన తోట చంద్రశేఖర్ గత అనుభవాలను గుణపాఠంగా తీసుకుని జనసైనికులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజమండ్రి సభ ద్వారా జనసేన సత్తా మరోసారి చాటుతామన్నారు. జాతిని జాగృతి గొలుప వచ్చాడు కులము మతముల దెంప, వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.